వెల్కమ్ టు ది లియో. ఇటీవల చంద్రబాబు గారి భద్రతకు సంబంధించి అనేక అనుమానాలు అయితే కలుగుతున్నాయి. మొన్న మధ్యనే చంద్రబాబు గారు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ దారి తప్పిందని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. తీవ్ర ఉత్కంఠ కూడా రేగింది. ఇప్పుడు తాజాగా ఈరోజు ఏలూరు జిల్లా చింతలపూడిలో చంద్రబాబు గారి రా కదలరా సభ ఉంది. ఆల్రెడీ అనకాపల్లిలో ఈ సభ జరుగుతుంది. అక్కడి నుంచి సాయంత్రం ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎలిఫ్యాడ్ వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తున్న సమయంలో ఏదైతే ఈ సిగ్నల్ ఉందో, ఈ సిగ్నల్ బజర్ అనేది ఒకసారిగా మోగడంతో బాంబు స్క్వాడ్ ఒకసారిగా ఉలిక్కి పడ్డారు. సాధారణంగా చంద్రబాబు గారు విఐపీలు కానివ్వండి, వివిఐపీలు కానివ్వండి ప్రయాణించేటప్పుడు ఆ పార్కింగ్ ప్లేసులు కానివ్వండి, హెలిప్యాడ్స్ కానివ్వండి అవన్నీ కూడా తనిఖీలు చేస్తారు, స్టేజీలు కానివ్వండి. అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం చింతలపూడిలో చంద్రబాబు గారు దిగాల్సిన ఏదైతే హెలిప్యాడ్ ఉందో ఆ హెలిప్యాడ్ వద్ద తనిఖీలు చేస్తున్న సందర్భంగా ఆ బాంబు స్క్వాడ్కి అయితే కొన్ని సిగ్నల్స్ అయితే అందడం జరిగింది. దీంతో ఒక్కసారిగా బాంబు స్క్వాడ్ అయితే అప్రమత్తమైన జరిగింది. కరెక్ట్గా హెలిప్యాడ్కి నడి మధ్యలో ఆ సిగ్నల్ రావడంతో ఇప్పుడు అనుమానాలు అయితే వచ్చినాయి. వెంటనే అక్కడ తవ్వకం జరిపి అసలు లోన ఏదైనా మెటల్ ఉందా లేకపోతే ఏదైనా జరిగిందా అనేది తేల్చాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా బాంబు స్క్వాడ్ సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే బాంబు స్క్వాడ్ ద్వారా ఆ మధ్యలో తవ్వకాలు జరిపి అసలు అందులో ఏముంది, ఎందుకని ఆ బజర్ మోగిందనే విషయాలు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూడవచ్చు. ఇక బీడీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో లోతుగా అంటే పరిశీలన చేసే సమయంలో ఏదైతే ఉంటుందో ఈ సమయంలో ఇక్కడైతే సిగ్నల్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి వచ్చింది, దాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. సో ఇది చంద్రబాబు గారు హెలిప్యాడ్ వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు. ఇక్కడ మనం డైరెక్ట్గా లైవ్లో ఒకసారి చూడవచ్చు. ఇక్కడ సౌండ్ని సో చూడవచ్చు, అక్కడ సౌండ్ వస్తుంది, ఒక హార్న్ సౌండ్ విన్నారు కదా. సో ఒక ప్లేస్లో మాత్రమే ఆ సౌండ్ రావడం జరిగింది. హెలిప్యాడ్ నడి సెంటర్లో దాదాపుగా మిడిల్లోనైతే ఆ సౌండ్ రావడం జరిగింది. దీంతో ఒక్కసారిగా బాంబు స్క్వాడ్ అయితే అప్రమత్తం అవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మనం ఈ సౌండ్ వచ్చిన ప్రాంతం ఉందో ఖచ్చితంగా అక్కడ తవ్వకాలు జరిపి వెంటనే దాన్ని పరిశీలించాలని కూడా అంటున్నారు. ఎప్పుడైతే ఈ బాంబు స్క్వాడ్ వద్ద ఇలాంటి సిగ్నల్స్ వచ్చాయన్న వార్త వచ్చిందో వెంటనే టీడీపీ శ్రేణులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఎందుకంటే వెంటనే మొన్నటి ఘటన గుర్తొచ్చింది. ఆల్రెడీ చంద్రబాబు గారి ఈ రా కదలరా సభలకు వెళుతున్న సమయంలోనే ఆ హెలిప్యాడ్ వైజాగ్ నుంచి వెళుతున్న సమయంలో హెలికాప్టర్ దారి తప్పింది, సిగ్నల్ తప్పిందని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత ఆ వైజాగ్ ఏటీసీ అప్రమత్తం అవడంతో తర్వాత గమ్యస్థానాన్ని అయితే చేరడం జరిగింది. అప్పుడు కూడా ప్రజలు తీవ్ర ఆందోళనకి నెలకొన్నారు. ఎందుకంటే అప్పుడు సిగ్నల్ కంట్రోల్ రూమ్కి పైలట్కి మధ్య ఏదైతే సంబంధాలు తెగిపోయా అన్నారో వెంటనే ఒకసారిగా ఉలిక్కిపాటు వచ్చింది. తర్వాత ఆయన క్షేమంగా ల్యాండ్ అయిన తర్వాత అయితే అందరూ గాలి పీల్చుకోవడం జరిగింది. సో ఆ ఘటన మరొక ముందే ఇప్పుడు చింతలపూడి సభలో ఏదైతే హెలిప్యాడ్ వద్ద మధ్యలో బాంబు స్క్వాడ్ తనిఖీల్లో భాగంగా ఇలాంటి సౌండ్లు వచ్చాయో మరొకసారి అనుమానాలు అయితే మరింత బలపడ్డాయి. ఇటీవల చంద్రబాబు గారి భద్రతకు సంబంధించి టీడీపీ నేతలు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో ఇప్పుడు చింతలపూడి సభకు సంబంధించి కూడా ఇలాంటివి రావడంతో ఒకసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. అసలు లోపల ఒక్కొక్కసారి ఏంటంటే ఈ కాంక్రీటు హెలిప్యాడ్ వేసే సమయంలో ఏదైనా ఒక మెటల్ లాంటిది కానీ కాంక్రీట్లో కలిసిపోయి ఉంటే అప్పుడు కూడా సౌండ్ వచ్చే అవకాశం ఉంది. లేదా ఏదన్నా చేయాలని చంద్రబాబు గారికి హాని తెలపెట్టాలని చెప్పి అక్కడ ఏదైనా పెట్టుండొచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏంటి అనేది తనిఖీ చేయకుండా అయితే చంద్రబాబు గారి ఆ హెలికాప్టర్ అయితే అక్కడ ల్యాండ్ అయ్యే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అనకాపల్లి మడుగులలో ఆల్రెడీ సభ జరుగుతుంది. ఆ సభను ముగించుకుని ఆల్రెడీ చింతలపూడి సాయంత్రం రాబోతున్నారు. ఆయన వచ్చే సమయానికి అసలు అక్కడ ఏముంది, ఎందుకు సౌండ్ వచ్చింది అనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ అనుమానాస్పదంగా వాస్తవానికి ఇప్పటికే హెలిప్యాడ్ మధ్యలో తవ్వకాలు జరపడానికి అనుమతులు కూడా తీసుకున్నారు. ఆ హయ్యర్ అఫీషియల్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన టీం కూడా త్వరలోనే వస్తుందని చెప్తున్నారు. ఒకవేళ అక్కడ ఏమీ లేకపోతే అందరూ ఊపిరి పీల్చుకునే పరిస్థితి. బట్ ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే మాత్రం మరి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా ఇప్పుడు బాంబు స్క్వాడ్ తనిఖీల్లో ఇలా సౌండ్ రావటం అనేది ఒకసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఒకసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. చింతలపూడి సభకు కూడా వేలాదిగా ప్రజలు తరలి వస్తారని ఇప్పటికే ఒక అంచనా ఉంది. అందులోనూ ఆ చింతలపూడి లాంటి ప్రాంతం ఒక రకంగా చెప్పాలంటే నిన్న మొన్నటి వరకు కూడా టీడీపీకి పట్టున్నటువంటి ప్రాంతం. సాధారణంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఎక్కడ సభ పెట్టినప్పటికీ కూడా అక్కడ జనం భారీగా తరలి వస్తారు. సాయంత్రం చింతలపూడి సభకు కూడా అదే స్థాయిలో జనం వస్తారని అనుకుంటున్నారు. ఈ సమయంలో ఇలాంటి ఘటన బయటకు రావడం అనేది ఒకసారిగా అభిమానులను ఉలిక్కిపాటుకు గురి చేసింది. మరి అక్కడ ఏముంది ఏంటి అనేది తెలియాలంటే మాత్రం బాంబు స్క్వాడ్ పూర్తిగా తనిఖీలు చేసి వాళ్ళు బయట విషయం పెడితే తప్ప ఇప్పటికిప్పుడైతే తెలిసే అవకాశం లేదు. బట్ ఏదో ఉందనే విషయం అయితే బాంబు స్క్వాడ్ గుర్తించారు. అది ఏంటి అనేది మాత్రం విచారణలో తేలాల్సి ఉంది.